టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని బీజేపీ ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలతో పాటు మునుగోడు వాసులు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. మునుగోడులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు కసీం రిజ్వీతో పోరాడిన కమ్యూనిస్టులు ఇప్పుడు కసీం రజ్వీ తరహా పాలన చేస్తున్న కేసీఆర్ పంచన చేరి ఆయనకు ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో కుల మతాలకు అతీతంగా అందరి సంక్షేమం కోసం కేంద్రం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. 9 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ వివిధ రంగాల్లో అభివృద్ధి చేసుకుంటామని ఆయన అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోంచి మార్షలను పెట్టి బయటికి గెంటేసిన బయట కొట్లాడుకుంటా అనేక రకాలుగా కొట్లాడి ఫైనల్గా విసుకొచ్చి ఇవాళ ఆయన రాజీనామా చేసి రానున్నది డబుల్ ఇంజన్ సర్కారు. మీరు టీఆర్ఎస్ పార్టీకి ఏదైతే దొరల పాలనకి భూస్వాముల పాలనకి రజాకర్లకి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించిన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ అడ్డా ఉమ్మడి నల్గొండ జిల్లాల మునుగోడు ప్రాంతంలో కమ్యూనిస్టులు ఇవాళ దొరల పార్టీకి